హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శోభ. ఈరోజు వీడియోలో చెట్లుకి 2 విధాలుగా ఉపయోగపడే మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఏం చేయాలో కూడా చూపిస్తాను. ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంచిన బియ్యం కడిగే నీళ్ళండి. పుల్లటి వాసన వస్తున్నాయి. వారం రోజుల పాటు అలా పట్టేసి పక్కన పెట్టాను. ఇది బియ్యం కడిగినప్పుడు వస్తాయి కదా చిక్కగా, ఆ నీళ్ళనమాట. దానిలోకి ఒక స్పూన్ పసుపేసాను. అది మిస్ అయిపోయిందండి. పసుపేసుకోండి. పసుపు వేయటం వల్ల యాంటీ బ్యాక్టీరియాగా బాగా పనిచేస్తుంది. ఇది చెట్లలో ఉన్న ఫంగస్‌ను కూడా తొలగించుద్ది. స్ప్రే చేసినా, మన చెట్లకు నీళ్లు పోసిన మొదట్లో కూడా ఈ పసుపు చాలా బాగా ఉపయోగపడుద్ది కదా! ఒక లోటా నీళ్లు మాత్రం స్ప్రే బాటిల్‌లో పోసి అర లీటరు మంచినీళ్ళు పోసానండి. ఇంక స్ప్రే చేసేసుకుందాము చెట్లకి. ఈ నీళ్ళు స్ప్రే ఎప్పుడైనా చేశారా? చేయకపోతే చెయ్యండి. చెట్లు మొదటికి ఎంతగా ఉపయోగపడతాయో స్ప్రే చేసినప్పుడు కూడా అంతగా ఎక్కువగా ఉపయోగపడుతుందనమాట. మన చెట్లు మొదల నుంచి, వేర్ల నుంచి ఎంత బలం తీసుకుంటుందో, ఆకుల నుంచి కూడా చెట్టు అంతే బలం తీసుకుంటదండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళలో రిచ్ నైట్రోజన్ బాగా ఎక్కువ ఉంటదనమాట. వర్షం పడినప్పుడు చూడండి చెట్లు ఎంత పచ్చపచ్చగా ఉంటాయో, అలాగే బియ్యం కడిగిన నీటి వల్ల కూడా చెట్లు అంతగానో రెట్టింపుగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మొదట్లో ఎప్పుడు పోస్తానే ఉంటాం. కానీ ఒకసారి స్ప్రే చేసి చూడండి. వారానికి ఒక్కసారైనా బియ్యం కడిగిన నీళ్లు అలాగ 2, 3 రోజులు పక్కన పెట్టేసుకుని పులిసిన తర్వాత వాటిని స్ప్రే చేయండి. ఆ ఆకుల్లో ఉన్న నరాలు ఉంటాయి చూసారా, వాటికి వేర్లుగా ఆ నరాల్లోంచి కూడా ఆకులు బలం తీసుకుంటాయి. చెట్లకు కావాల్సినంత బలం తీసుకుంటాయండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి స్ప్రే ఎప్పుడు చేసి ఉండరు. కానీ ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. బియ్యం కడిగిన నీళ్ళు నేను ఎప్పుడు కుక్కలకు అన్నం వండుతూ ఉంటాను కదా, బయట కుక్కలకి అవన్నీ దాచిపెడతా ఉంటాను నీళ్ళనమాట. అవన్నీ దాచి వాటికి చట్నీకి అలాగలా ఇస్తూనే ఉంటాను. ఒకసారి మేము పోస్తూ ఉంటాను మొదట్లో, ఒకసారి అయితే స్ప్రే చేస్తూ ఉంటాను. ఇలా చేసేయండి. చెట్లు ఆకులు ఎంత పచ్చగా ఉంటాయో, ఎంత హెల్తీగా ఉంటాయో మీరే గమనిస్తారు. అయితే మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళలో మనం బకెట్ నీళ్ళు కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇంకా చెట్లు మొదలుకిచ్చుకున్నాం అనుకోండి, అడుగు నుంచి ఇవి బలం తీసుకుంటాయి. అలాగే చెట్లు పైనుంచి కూడా చెట్లు బలం తీసుకుని మంచిగా ఉంటాయి అన్నమాట. పచ్చగా ఉంటాయి. వాడిపోవటం కానీ, ఎండిపోవటం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఏ చెట్టుకైనా మీరు పోసేసుకోవచ్చు. ప్రతిరోజు మనం ఏదో ఒకటి బలానికి ఇస్తా ఉన్నాం అనుకోండి, చెట్లు బలంగా ఉంటాయి అన్నమాట. పచ్చగా ఉంటాయి. అవి ఆరోగ్యంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వారికి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.